తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ గురించి తక్షణ స్పందనగా కేటాయింపుల భాగం వరకు మనం పరిశీలించాం. ఇప్పుడు ఇంకా కొంచెం లోతుల్లోకి పోతే కేటాయింపుల గురించి చర్చించవలసిన దానికంటే సీరియస్గా గమనించాల్సిన అంశాలు మరికొన్ని మనకు కనపడుతున్నాయి. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గారు చాలా స్పష్టంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలంటే కఠోరమైన సంస్కరణలు చేపట్టక తప్పదు అన్నారు. ఈ కఠోరమైన సంస్కరణలు అంటే ఏమి? ఇది మనం సీరియస్గా పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి అంశం. సంస్కరణలు అని అంటే సరళీకృత ఆర్థిక విధానాలు అనే విషయం అందరికీ తెలిసిందే. 1990 నుంచి ఇప్పటి వరకు ఈ సరళీకృత ఆర్థిక విధానాల ఫలితాలు దేశంలో కానీ, ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ఇప్పుడు తెలంగాణలో కానీ పేద ప్రజానీకం, శ్రామికులు, దిగువ మధ్యతరగతి ప్రజానీకం భరిస్తున్నారు. తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. మనం చూస్తున్నాం. ఒకవైపు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, మరోవైపు కనీస వేతనాలు కూడా లేక శ్రామికులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. నిరుద్యోగం తారస్థాయిని అందుకుంటోంది. దేశ చరిత్రలోనే ఎప్పుడు లేని స్థాయికి నిరుద్యోగం చేరుకున్నది అని కేంద్ర ప్రభుత్వ లెక్కలే బయటపెట్టి. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ మనం చూస్తున్నాం. ఒకవైపు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన చూసినటువంటి ప్రజానీకం అహంభావపూరితమైనటువంటి పాలన మనకొద్దు అని తిరస్కరించి రాష్ట్రంలో కాంగ్రెస్ని ఎన్నుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడుతుందని ఆశించారు. అట్లనే గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజలు ఆశించిన ఫలితాలు రాలేదు. ఆ మేరకు దశాబ్ది ఉత్సవాల తర్వాత జరుగుతున్నటువంటి పాలన ఇది. కాబట్టి తెలంగాణ ప్రజల ఆశలు నెరవేరే విధంగా కొత్త ప్రభుత్వం చర్యలు ఉంటాయని సహజంగానే ఆశిస్తారు. ఇలాంటి స్థితిలో పెట్టినటువంటి బడ్జెట్లో ప్రారంభంలోనే కఠోరమైన సంస్కరణలు తప్పవు అని నిర్మోహమాటంగా బహిరంగంగా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. శాసనసభాముఖంగా ప్రకటించారు. ఇది ఆందోళనకరమైన విషయం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టదలిచినటువంటి ఆ కఠోరమైన సంస్కరణలు ఏమిటో శాసనసభలోనే వివరంగా ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఎందుకంటే ధరలు సాధారణ అన్ని రకాల సరుకుల ధరలు పెరగడం ఒక ఎత్తు అయితే ఆహార సరుకుల ధరలు పెద్ద ఎత్తున పెరిగినాయి. 9.4%, 9.4% ఆహార ద్రవ్యోల్బణం. మరోవైపు ఇంధన ధరలు అదే పద్ధతుల్లో ఆహార ధరలతో పోటీపడి పెరిగినాయి. ఈ రెండింటి పెరుగుదల వల్ల సమాజంలో అట్టడుగు వర్గాలు తీవ్రంగా ఎఫెక్ట్ అవుతున్నారు. పేదలు, అసంఘటిత కార్మికులు, వ్యవసాయ కూలీలు, పేద రైతులు, కౌలు రైతులు, వృత్తిదారులు, ఈ తరగతులకు చెందినటువంటి పేదలు వాళ్ళకొచ్చే కొద్దిపాటి ఆదాయం ముందు పొట్ట నింపుకోవడం కోసం తిండి మీద ఖర్చు పెడతారు. ఇప్పుడు ఈ ఆహార సరుకుల ద్రవ్యోల్బణం పెరగటం వల్ల వాళ్ళకు వస్తున్న కొద్దిపాటి ఆదాయం తిండికే సరిపోతుంది. ఇక పారిశ్రామిక సరుకులు కొనగలగడానికి డబ్బులుండవు. వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగేటువంటి అవకాశం కనపడట్లేదు. సరిగ్గా ఇలాంటి స్థితిలో కొత్తగా వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మికుల కనీస వేతనాలు పెంచడానికి సిద్ధంగా లేదు. ఒకవైపు కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్మికుల కనీస వేతనాలు మరీ హాస్యాస్పదమైనటువంటి పద్ధతుల్లో నిర్ణయించి ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్, క్షేత్రస్థాయిలో ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్ అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారం రోజుకు 178 రూపాయలు వేతనం ఇస్తే పండగ చేసుకోవచ్చు. రోజుకు 178 రూపాయలతో కుటుంబం బతకగలుగుతుందా? అంటే నెలకు 4,628 రూపాయలు. నవ్విపోతారు జనం. కేంద్ర ప్రభుత్వం అంత నిర్దాక్ష్యంగా వ్యవహరిస్తోంది మోడీ ప్రభుత్వం. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రం నుంచి కనీస వేతనాల సవరణ జరగని నేపథ్యంలో లెక్క ప్రకారం ఇప్పటికీ అనేక రంగాల్లో 3 సార్లు కనీస వేతనాలు పెంచి ఉండాల్సింది. అలాంటిది 15 ఏళ్ల నుంచి, కొన్ని రంగాలైతే 18 ఏళ్ల నుంచి కూడా కనీస వేతనాల సవరణ జరగలేదు. కాబట్టి కనీస వేతనాలు సవరించాలని కార్మికులంతా కోరుకుంటున్నారు. తెలంగాణలో 1 కోటి మంది కార్మికులకు వర్తించేవి, అట్లనే వ్యవసాయ కార్మికులకు వర్తిస్తాయి. ఇలాంటి కనీస వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం 11,500కు మించకుండా కనీస వేతనం నిర్ణయించి డ్రాఫ్ట్ ప్రతిపాదించింది. ఈ వేతనంతో జనం బతకగలరు. అంటే ఇప్పటికే తెలంగాణలో ఒకవైపు ధరలు విపరీతంగా పెరిగి మరోవైపు మెజారిటీ ప్రజానీకానికి కనీస మాత్రమైన ఆదాయాలు లేక అల్లాడిపోతున్నటువంటి దశలో వస్తున్నటువంటి బడ్జెట్ ఇది. ఇలాంటి బడ్జెట్లో కఠోరమైన సంస్కరణల గురించి, పొదుపు చర్యల గురించి మాట్లాడతాం. ఎవరు పొదుపు చేయాలి? ఒంటి మీద గుడ్డ లేనివాడు పొదుపు చేయాలి అని అంటే గుడ్డ కోసి కూడా తీసేయడం తప్ప ఇంకేం మిగలదు కదా.
ఇప్పుడు పొదుపు అనేటువంటిది పేద ప్రజానీకానికి మనం చెప్పవలసి వస్తే అది చాలా తీవ్రమైనటువంటి పర్యవసానాలతో కూడుకొని ఉంటుంది. అందుకని ప్రభుత్వం ఈ బడ్జెట్ విషయంలో పునరాలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు ఈ బడ్జెట్ను లోతుగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బడ్జెట్లో ఆదాయం గురించి పెట్టినటువంటి ప్రతిపాదనలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. గత సంవత్సరం బడ్జెట్లో రివైజ్డ్ ఎస్టిమేట్స్తో పోల్చుకుంటే ఈ బడ్జెట్లో 23.6% పన్ను ఆదాయం పెంచి చూపిస్తున్నారు. అంటే పన్నులు ప్రజల మీద వేస్తారు కదా, అందులో ఇండైరెక్ట్ ట్యాక్సెసే ప్రధానం కదా, పరోక్ష పన్నులే ప్రధానం. కాబట్టి ప్రజల మీద భారాలు ఏ స్థాయిలో పెరగబోతున్నాయో ఈ బడ్జెట్ చూస్తే మనకు మొదటి పేజీలోనే స్పష్టంగా మనకు కనబడుతుంది. అట్లానే పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయంలో మద్యం అమ్మకాలు ఒక ప్రముఖమైనటువంటి ప్రధానమైనటువంటి ఆదాయపు వనరుగా చూపిస్తోంది ఈ ప్రభుత్వం కూడా. గత కొన్ని దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం వచ్చినా మద్యం ఆదాయాన్ని ఆదాయపు వనరుగా చూడడం అనేది అది సమాజం మీద నెగిటివ్ ప్రభావం ఎట్లా చూపిస్తుందో మనం చూస్తూ వస్తున్నాం. మద్యం ఆదాయం పెంచుకోవాలంటే మద్యం అమ్మకాలు పెంచాలి. మద్యం అమ్మకాలు పెంచడం అంటే సాధారణ పేదలు, మధ్యతరగతి ప్రజలు విపరీతంగా మందుకు బానిసలు కావాలి. మందుకు బానిసలైనప్పుడు జరిగేది ఏమిటి? మొదటిది వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది, హాస్పిటల్ ఖర్చుల కోసం కుటుంబం చితికిపోతుంది. రెండో వైపు మందుకు బానిసలైన తర్వాత ఇంట్లో వాళ్ళ ప్రతాపం మహిళల మీద చూపిస్తారు, గృహహింస పెరుగుతుంది. సమాజంలో కూడా మహిళల మీద లైంగిక దాడులు పెరిగేటువంటి అవకాశం. అందుకని మద్యం అమ్మకాలు పెరగడం అని అంటే అది తీవ్రమైనటువంటి పర్యవసానాలు ఉంటాయి సమాజం మీద. అలాంటి మద్యం అమ్మకాల మీద గత బడ్జెట్లో రివైజ్డ్ ఎస్టిమేట్స్తో పోల్చుకుంటే ఈ బడ్జెట్లో 26.5% ఆదాయం పెంచుకునేటువంటి ప్రతిపాదనలు, పావువంతు కంటే ఎక్కువ. అంటే మద్యం అమ్మకాలని ఏ స్థాయిలో పెంచాలనుకుంటున్నది ప్రభుత్వం, దాని ప్రభావం సమాజం మీద ఏ స్థాయిలో ఉంటుందో కనీస మాత్రమైనటువంటి అంచనా కట్టారా? ఇది ఆందోళనకరమైనటువంటి విషయం. మరోవైపు బడ్జెటేతర ఆదాయం గురించి చెప్పారు. బడ్జెటేతర ఆదాయం గత కొంతకాలంగా గత కొన్ని బడ్జెట్లతో పోల్చుకుంటే ఎప్పుడూ లేనంత ఎక్కువ చూపించారు. గత సంవత్సరం బడ్జెట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్తో పోల్చుకుంటే 48% బడ్జెటేతర ఆదాయం పెరుగుతుంది అన్నారు. ఒక్కసారి 48% బడ్జెటేతర ఆదాయం పెరగడం ఎట్లా సాధ్యం? గత కొన్ని సంవత్సరాల బడ్జెట్లలో ఎక్కడ ఇంత పెరుగుదల లేదు. మరి ఈ ప్రభుత్వం ఉన్నట్టుండి 48% అంటే దాదాపు 50%కు దగ్గర బడ్జెటేతర ఆదాయం పెరుగుతుందంటున్నారు. ఎక్కడ పెరుగుతుంది? జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ఆస్తులు అమ్మితే తప్ప వేరే ఏ ఇతర మార్గంలోనూ 48% ఆదాయం పెరిగే అవకాశం సహజంగానే ఉండదు. ఎందుకంటే బడ్జెటేతర ఆదాయం గత అనేక సంవత్సరాలుగా వస్తున్నటువంటి పరంపరలో భాగమే తప్ప ఉన్నట్టుండి పెరగడం అంటే అది ఆస్తులు అమ్ముకుంటే తప్ప వేరే మార్గం ఏముంటుంది? అందుకని ఇప్పుడు భూముల అమ్మకం, ఆస్తుల అమ్మకం మీద ఈ ప్రభుత్వం దృష్టి పెట్టదలిచిందా అనేటువంటి సందేహాలకు అవకాశం ఇచ్చింది. మరి బడ్జెట్ ప్రసంగంలో అన్ని వివరాలు చెప్పలేదు. మరి బడ్జెట్ చర్చల్లో కూడా ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో ఇలాంటి అంశాలు ప్రస్తావనకు రాలేదు. బాధాకరమైన విషయం. బడ్జెట్ మీద మాట్లాడినటువంటి బీఆర్ఎస్ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఇలాంటి విషయాలేమీ రైజ్ చేయలేదు. మరి రానున్న రోజుల్లోనైనా ఈ విషయాలు చర్చకు వస్తాయా? వస్తే ప్రభుత్వం ఏమి సమాధానం చెప్తుంది? మనం వేచి చూడాల్సినటువంటి విషయం. బడ్జెట్లో కేటాయింపుల విషయంలో ఒకవైపు వ్యవసాయ రంగానికి 73,000 కోట్లు కేటాయించారు. ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి, అట్లనే సబ్ప్లాన్ బడ్జెట్లకు ఇప్పటి వరకు ప్రతిపాదించిన ఏ బడ్జెట్లోనూ చూపించిన దానికంటే ఎక్కువగా చూపించడం అనేది పైన చూస్తే ఇది మంచి కేటాయింపులుగానే కనపడుతున్నాయి. ఇవన్నీ నిజంగా ఖర్చు పెడితే మంచిదే. గత అనుభవం చూస్తే బడ్జెట్ కేటాయింపుల్లో 60% మించి ఖర్చు కావట్లేదు, 40% కోత పడుతుంది. దేని మీద కోత పడుతుంది? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా సంక్షేమం మీద, అట్లనే గ్రామీణాభివృద్ధి మీద కేటాయించినటువంటి కేటాయింపుల్లోనే ఖర్చులకు కోత విధిస్తున్నారు. కాబట్టి ఈ బడ్జెట్లో కూడా ఇన్ఫ్లేట్ చేసి బడ్జెట్ చూపించారా? కేటాయింపులు వ్యవసాయ రంగానికి, సంక్షేమ రంగానికి, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ రంగాలకు కొంచెం మెరుగైన ప్రతిపాదనలే చేశారు. కానీ ఇవన్నీ నిజంగా ఖర్చు పెడతారా అనేది గత అనుభవంతో చూస్తే సందేహాలు రాకమానవు. అయితే అనొచ్చు, గత ప్రభుత్వాలు బీఆర్ఎస్ ప్రభుత్వాలు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది కదా అనవచ్చు. ఎస్, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలాంటి ధోరణి ఉండింది కాంగ్రెస్ పాలనలోనే. ఏమైనా తెలంగాణ వచ్చిన తర్వాత ధనిక రాష్ట్రం అన్నారు కాబట్టి, ఇప్పుడు మళ్ళీ కొత్త నాయకత్వం వచ్చింది కాబట్టి రాష్ట్రంలో అందుకు భిన్నంగా కేటాయింపులు ఖచ్చితంగా అమలు జరిపితే మంచిదే. కానీ అమలు జరుపుతారా అనేటువంటిది ఒక సందేహం. సందేహానికి ఇంకొక కారణం ఏమిటి?
కఠోరమైనటువంటి సంస్కరణలు అమలు జరపాలి అని అన్న తర్వాత ఈ కఠోర సంస్కరణల పేరు మీద పడే దెబ్బ ఎక్కడ పడుతుంది? ఇప్పటి వరకు ఉన్నటువంటి అనుభవం ప్రకారం, సరళీకృత ఆర్థిక విధానాల అనుభవం ప్రకారం ఆ దెబ్బ పేద ప్రజల సంక్షేమం మీదనే, ఆ దెబ్బ దిగువ మధ్యతరగతి ప్రజల మీదనే, ఆ దెబ్బ కార్మికులు, వ్యవసాయ కూలీలు, పేద రైతులు, కౌలు రైతులు, వృత్తిదారుల మీదనే ఇప్పటివరకు ఉన్న అనుభవం అది. దేశవ్యాప్తంగా అయినా కానీ, ఉమ్మడి రాష్ట్రంలో కానీ, తెలంగాణ. అందుకనే ఇప్పుడు అనేక సందేహాలకు అవకాశం ఇస్తారు. ఈ 2 రంగాలకు కేటాయించినవి నిజంగా అమలు జరుగుతాయా అని. సరే, వీటితో పాటు మిగతా రంగాలు ఉన్నాయి. విద్య, వైద్యం, గృహ నిర్మాణం, ఇలాంటి వాటికి కొంచెం పెంచినట్టు కనపడుతున్నా అవి ఇప్పుడున్న అవసరాలకు ఏమాత్రం సరితూగే పరిస్థితి లేదు. వాటిని గురించి మనం మొదటి రౌండ్ తక్షణ స్పందనలో చెప్పుకున్నాం. మరి ఆదాయం ఎక్కడి నుంచి పెంచుకోవాలి? ఆదాయం పెరగాల్సింది కేంద్రం నుంచి అన్ని రాష్ట్రాలకు, ఒక తెలంగాణకనే కాదు. ఎందుకు? ఆదాయం పెంచుకునేటువంటి అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. పేద మధ్యతరగతి ప్రజల మీద, కార్మిక వర్గం మీద, రైతులు, వ్యవసాయ కూలీల మీద భారాలు మోపకుండా ఆదాయం పెంచుకునేటువంటి అవకాశం కేంద్రానికి ఉంది. మన దేశంలో ఎవరు పేదరికంలోకి నెట్టబడ్డా, ఎవరు ఎన్ని ఇబ్బందులు గురైనా బలిసిపోతున్న సెక్షన్ ఒకటి ఉంది. అదానీలు, అంబానీలు, టాటాలు, బిర్లాలు విపరీతంగా బలిసిపోతున్నారు. వాళ్ళ ఆదాయాలు మామూలుగా అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. ఇది కూడా బహిరంగ రహస్యమే. కాబట్టి అలాంటి వాళ్ళ మీద ఆదాయపు పన్ను పెంచవచ్చు. గతంలో 30% ఉన్న ఆదాయపు పన్నుని 20%కి దించారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ పునరుద్ధరించవచ్చు కేంద్ర ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వమే 10% తగ్గించింది కార్పొరేట్ పన్ను. ఇప్పుడు దాన్ని మళ్ళీ 30% చేయొచ్చు. అట్లనే ఆస్తి పన్ను పెంచవచ్చు, వారసత్వపు ఆస్తి పన్ను పెంచవచ్చు. ఈ అవకాశాలు కేంద్ర ప్రభుత్వానికే ఉన్నాయి. ప్రత్యక్ష పన్నులు వేసే అవకాశాలు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయి. అవి రాష్ట్రాలకు లేవు అధికారాలు. అందుకని కేంద్ర ప్రభుత్వం ఈ పన్నుల విధానంలో మౌలికమైన మార్పు తేవాల్సిన అవసరం ఉంది. దానికోసం కేంద్రం మీద కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అట్లానే తమతో విభేదించేటువంటి పార్టీల అధికారంలో ఉన్న రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో వివక్ష చూపిస్తోంది మోడీ ప్రభుత్వం. దాని మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విభజన హామీల అమలు గురించి ప్రస్తావించలేదని శాసనసభలో తీర్మానం కూడా చేసింది. కేవలం విభజన హామీలకే పరిమితం కావద్దు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన ఆదాయం పెంచుకోవడం కోసం కేంద్రంతో పోరాడకుండా రాష్ట్రంలో ప్రజల సమస్యలు పరిష్కరించడం సాధ్యం కాదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాల సహకారం తీసుకోవాలి. అన్ని పార్టీల సహకారం తీసుకోవచ్చు, అన్ని ప్రజా సంఘాల సహకారం తీసుకోవచ్చు, ప్రజల సహకారం తీసుకోవచ్చు. కాంగ్రెస్ అధికారంలో ఉండగానే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్లోకి పోయింది కదా. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోనే ఉంది. అయినా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి ఎందుకు పోకూడదు? కాంగ్రెస్ పార్టీ పోవాలి, మిగతా ప్రతిపక్షాలను కూడా కలుపుకోవాలి. అందుకని ఆదాయపు వనరులు పెంచుకోవడం కోసం ప్రత్యక్ష పన్నులు పెంచాలని కేంద్రం మీద ఒత్తిడి తేవాలి. పేద మధ్యతరగతి ప్రజల మీద, కార్మిక వర్గం, శ్రామికుల మీద భారాలు మోపొద్దు. ఇప్పుడు పెట్టినటువంటి బడ్జెట్ స్వభావం చూస్తే ఈ ప్రభుత్వం కూడా కేంద్రం మీద పోరాటం కంటే ఇక్కడ ప్రజల మీద పన్నుల భారం పెంచే వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తుంది. అందుకని ఇది మారాల్సిన అవసరం ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం మౌలికంగానే బడ్జెట్ విషయంలో తన దృక్పథాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు అవసరమైన చర్చ ఇప్పుడు తెలంగాణలో విస్తృతంగా జరగాలి. మేధావులు చర్చించాలి, శ్రామిక ప్రజలు చర్చించాలి. రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించే విధంగా, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చే విధంగా ఈ చర్చ, ఈ ఒత్తిడి పెరగాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం.